ఎడారిలో సెలయర్లు అక్టోబర్ 15వ తేదీ వాళ్ళు పగలగొట్టబడడం వల్ల శుద్ధులవుతారు. యోబు గ్రంథం 41వ అధ్యాయం 25వ వచనం. స్వేచ్ఛానువాదం. పగిలిన వస్తువుల్ని, మనుషుల్ని దేవుడు తన సంకల్ప సిద్ధికి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాడు. ఆయన స్వీకరించే బలులు ఏమిటంటే విరిగిన నలిగిన హృదయాలే. పెనూయేలు దగ్గర యాకోబు మానవ శక్తి అంతా విచ్ఛిన్నమైనందువల్లనే దేవుడు అతన్ని ఆత్మ వస్త్రాలతో ఆదరించాడు. హోరేబు దగ్గర మోషే కర్రతో రాయిని బ్రద్దలు చేసినందువల్లనే ఎందరో దాహం కొన్న వాళ్ళ కోసం చల్లని నీళ్లు వెలువడ్డాయి. గిద్యోను నాయకత్వంలోని 300 మంది సైనికులు తమ కుండలను పగలగొట్టినప్పుడే, అంటే తమను తాము బ్రద్దలు కొట్టుకున్నట్టు, లోపల ఉన్న వెలుగు బయటపడి శత్రువుల్ని కంగారు పెట్టింది. పేద విధవరాలు తనకున్న కొద్దిపాటి నూనెను బయటకు పోసినందువల్లనే దేవుడు ఆమె అప్పుల్ని తీరడానికి ఆమె జీవనోపాధికి చాలినంత ఆ నూనెను ఆశీర్వదించాడు. ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి రాజు సమ్ముఖాన్ని వెళ్ళే కట్టడిని అధిగమించినందువల్లనే కదా తన జనాంగాన్ని మరణం నుండి కాపాడుకోగలిగింది. యేసు 5 రొట్టెలను తీసుకొని విరిచినందువల్లనే అది 5,000 మందికి సరిపోయేటంతగా విస్తరించింది. మరియు మరియా తన అత్తర బుడ్డిని పగులగొట్టినందువల్లనే కదా పరిమళం ఆ ఇల్లంతా నిండింది. అలాగే యేసు ప్రభు ముళ్ళతోనూ మేకులతోనూ బాకుతోనూ తన శరీరాన్ని పొడవనిచ్చినప్పుడే ఆయనలోని జీవం సముద్రపు పొంగుల బయటికి పారి దప్పిగొన్న పాపుల దాహం తీర్చి బ్రతికించింది. కుదురుగా ఉన్న ధాన్యపు గింజ పగిలి చచ్చిపోతేనే దాని గుండెల్లో నుంచి ఒక మొలక పుట్టి 100 కొద్ది గింజల్ని కంటుంది. ఈ విధంగా చరిత్రలో, జీవిత చరిత్రలో, వృక్ష శాస్త్రంలో, ఆత్మీయ జీవితంలో పగిలిన వస్తువులు కనిపిస్తున్నాయి. ఆస్తిపరంగా చితికిపోయిన వారు, అహం చచ్చిన వాళ్ళు, తమ తమ ఆశలను వదులుకున్న వాళ్ళు, తమ ఆదర్శాలను పోగొట్టుకున్న వాళ్ళు, లోక ప్రతిష్టను లెక్క చెయ్యని వాళ్ళు, ప్రేమల్ని త్యాగం చేసిన వాళ్ళు, తరచుగా ఆరోగ్యాన్ని కోల్పోయే వాళ్ళు, సమస్తాన్ని పోగొట్టుకుని దిక్కుమాలినట్టు అయిపోయేవాళ్ళు, ఇలాంటి వారిని పరిశుద్ధాత్మ ఎంచుకొని దేవుని మహిమ కోసం వాడుకుంటాడు. కుంటి వాళ్ళు దోపుడు సొమ్ము పంచుకుంటారు అని యెషయా అంటున్నాడు. హలం దున్ని పండించిన పంట పొలంలా దేవా నా హృదయ క్షేత్రాన్ని సాగు చెయ్యి, వికసించే మొగ్గ పగిలి కుసుమించినట్టుగా నా జీవితాన్ని వృద్ధులు చెయ్యి, అత్తరు బుడ్డని పగలగొట్టి నా విశ్వాస పరిమళాన్ని దేవా విశ్వమంతా వ్యాపింపచేయి. ప్రైజ్ ద లార్డ్.